ఢిల్లీ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, గడ్కరీ దృష్టికి సీఎం చంద్రబాబు ఏ అంశాలను తీసుకువెళ్లారు? రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. 11:30 గంటలకు, అంటే సుమారు అరగంట సేపటి నుంచి ఇరువురి మధ్య భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా రాష్ట్రంలో జాతీయ రహదారులు, అదే సందర్భంలో జాతీయ రహదారులకు అనుసంధానం సంబంధించినటువంటి విషయాలతో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అమరావతి రింగ్ రోడ్డు, అదేవిధంగా రాజధానికి అనుసంధానం చేస్తూ అనంతపురము, అదేవిధంగా మిగతా ప్రాంతాలకు అనుసంధానం చేసేటువంటి ప్రధానమైనటువంటి రహదారులను గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని దానికి అనుగుణంగానే బ్లూ ప్రింట్లు తయారు చేశారు. అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టకపోవడము, కేంద్రం నుంచి అనుమతుల కోసం ఇతరత్ర ఏ విషయం పైన దృష్టి పెట్టలేదు. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం, ఇటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, అటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి ప్రాజెక్ట్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి అనుమతులు మంజూరు చేయడము, అదే సందర్భంలో ల్యాండ్ అక్విజిషన్ అంటే భూసేకరణ, తదుపరి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుందనేటువంటి విషయాలపైన అధికార వర్గాలు ఇప్పటికే కొంత సమాచారం చెప్పినటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాజెక్టుకు కీలకంగా మారినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ను త్వరితగతిన చేపట్టడం, భూసేకరణ ఇతరత్ర ప్రక్రియ మొత్తాన్ని త్వరితగతిన చేపట్టి భూసేకరణ పూర్తయిన వెంటనే తగినటువంటి రోడ్డు నిర్మాణానికి అవకాశం ఉన్నటువంటి ముమ్మర ఏర్పాట్లు వెంటనే చేసేందుకు ఒక కార్యాచరణను రూపొందించాలని చెప్పి చంద్రబాబు ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు రాష్ట్రం తరఫు నుంచి. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, దాంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇచ్చినటువంటి అవకాశాలతో పాటు అనంతపురం అంటే దూర ప్రాంతాలు, రాజధాని అమరావతికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు అత్యంత వేగంగా చేరుకునేందుకు అవసరమైనటువంటి స్ట్రైట్ రహదారులు ఏర్పాటు చేయాలని, నేరుగా ఉండేటువంటి రహదారులు, ఎక్కడ మలుపులు లేకుండా ఉండే రహదారులు, ఇవి కూడా గ్రీన్ ఫీల్డ్ రహదారులుగానే ఉండే విధంగా ఒక ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి సహకారం అందించాలని చెప్పి కోరబోతున్నారు. వీటితో పాటుగా విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చేటువంటి రహదారుల పైన, అదే సందర్భంలో జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్నటువంటి రాష్ట్ర రహదారులను కొన్నింటిని జాతీయ రహదారులుగా మార్చడము, వాటితో పాటు రాష్ట్ర రహదారులకు ఇటీవల వచ్చినటువంటి వర్షాల వల్ల, వరదల వల్ల దెబ్బతిన్నటువంటి రహదారుల మరమ్మతుల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో అమరావతిలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రికల్ తో కూడినటువంటి, అంటే జీరో ఎమిషన్స్, ఎటువంటి కార్బన్ ఉద్గారాలు లేకుండా, కాలుష్యం లేకుండా ఉండే విధంగా అమరావతి నిర్మాణానికి ఇప్పటికే రూపుదిద్దారు. కాబట్టి అందుకు అనుగుణంగా అమరావతిలో చేపట్టేటువంటి ప్రాజెక్టులన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిపాదనలన్నిటికీ కేంద్రం నుంచి పూర్తి స్థాయి సహకారం, అది కేవలం ఉపరితల రవాణా శాఖ నుంచి రావాల్సి ఉంటుంది. కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, రవాణా శాఖ రెండు సమన్వయంతో ఇది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ఆ ప్రాజెక్ట్ ను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సాంకేతిక సహకారంతో పాటుగా నిధుల సహకారం కూడా కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. వీటితో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రహదారులపై ఉన్నటువంటి అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కొంత గత 5 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి సందిగ్ధత, గత 5 సంవత్సరాల కాలంలో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పుడు చేపట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ ప్రణాళికలకు అనుమతులు ఇవ్వాలని, దాంతో పాటు నిధులు కేటాయించాలని చెప్పి కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. వీటితో పాటుగానే రాష్ట్ర ప్రభుత్వం పంపించేటువంటి రహదారులకు సంబంధించి కానీ ఇతరత్ర ఆ శాఖకు సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిపాదనలన్నింటికీ సానుకూలంగా స్పందించి వెనువెంటనే అనుమతులు ఇచ్చి ఆమోదం పొందేలా చూడాలని చెప్పి గడ్కరీని కోరుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే విజయవాడకు సంబంధించినటువంటి విషయంలో విజయవాడకు తూర్పు పశ్చిమ బైపాస్ల నిర్మాణానికి గతంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ ప్రస్తుతం ఆ పనులు వేగవంతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గడ్కరీని ఒకసారి రాష్ట్రంలో పర్యటించాలని, అదే సందర్భంలో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే రహదారులు లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో
దానికి కూడా పూర్తి స్థాయి సహకారం అందించాలని గతంలో ప్రతిపాదించినటువంటి భారతమాల ప్రాజెక్టులో భాగంగా కోస్తా ప్రాంతం అంతటినీ కూడా సముద్ర తీరానికి ఆనుకున్నటువంటి ప్రాంతాన్ని అంతటినీ అనుసంధానం చేస్తూ గతంలో రహదారుల నిర్మాణం చేపట్టాలని భావించారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు ప్రతిపాదిత ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం నుంచి అంటే ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్నటువంటి హైవేకు అనుసంధానంగానే మరొక హైవే ఆల్టర్నేటివ్ హైవే ఒకటి కోస్తా ప్రాంతంలో నిర్మించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేంద్ర మంత్రి ముందు పెడుతున్నట్లుగా తెలుస్తా ఉంది. రాణి, అరుణ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి సహాయం అనేది త్వరితగతిన అందుతుంది. అలాగే అడ్వాన్స్లు నిధులు కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఒక రకంగా ఇది శుభ పరిణామం. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి సీఎం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ఇంకా ఎవరెవరిని కలవనున్నారు? ఇప్పుడు ప్రస్తుతం నితిన్ గడ్కరీ దగ్గర భేటీ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 2 గంటలకు ఉక్కు శాఖ మంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అవుతారు. ఆ తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరితో ఈ సాయంత్రం 4:30 గంటలకు భేటీ అవుతారు. తర్వాత కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా చంద్రబాబు కలవబోతున్నారు. వీరి తర్వాత చివరిగా రాత్రి 11:15 సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. మరికొంతమంది మంత్రులను, కొంతమంది సీనియర్ అధికారులు, నీతి ఆయోగ్ సీఈఓ వంటి సీనియర్ అధికారులతో కూడా భేటీ అవుతున్నారు. అయితే ఈ గతంలో వచ్చినటువంటి గత ప్రభుత్వం కంటే ఈసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి అనుమతుల ప్రక్రియ కానీ, నిధులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, కేంద్రం నుంచి సహకారం అందించడంలో కానీ, ఇతరత్ర ఏ రకంగా చూసుకున్నా కానీ అన్ని విషయాల్లో కేంద్రం నుంచి ఈసారి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహకారం అందుతా ఉంది. ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి చర్చలు, దాని కొనసాగింపుగానే ప్రతిపాదనలు పంపించడము, వాటిపైన అధికారుల పర్యవేక్షణ, అధికారులతో పాటు మరికొంతమంది రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఎవరైతే ఏ శాఖ నుంచి అయితే కొన్ని అనుమానాలు నివృత్తి చేయాల్సి ఉంటుందో ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులే స్వయంగా ఢిల్లీ వచ్చి ఆ సంబంధిత శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో భేటీ అయ్యి వారికి పూర్తి స్థాయి సహకారం అందించడము, వారి అనుమానాలను నివృత్తి చేసే పనిలో ఉన్నారు. ప్రధానంగా చెప్పుకుంటే టీఆర్డీఏకి సంబంధించినటువంటి విషయంలో గత వారం కీలకమైనటువంటి భేటీ జరిగింది. అదే భేటీ ఈ రోజులో కూడా మరొక భేటీ జరగడానికి ఆస్కారం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే అధికారులు ఇచ్చినటువంటి కాటమనేని భాస్కర్ కావచ్చు, మిగతా అధికారులు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారంతోనే ప్రపంచ బ్యాంక్ కూడా 15,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇదే తరహాలో రాష్ట్రంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే చేపడతామన్నటువంటి ప్రాజెక్టులో తొలుత అమరావతి సంబంధించి, రెండోది పోలవరం ప్రాజెక్టు, మూడోది అత్యంత కీలకంగా మారినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయటము. సో ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి, అమరావతికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వమే తాము మొత్తం భరిస్తామని చెప్పి విదేశీ సంస్థల నుంచి నిధులు కూడా ఇప్పిస్తామని చెప్పింది. సో ఆ నేపథ్యంలోనే దానికి అనుగుణంగానే తదుపరి అడుగులు కొనసాగుతూ వస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్ కూడా నిధులు మంజూరు చేయడానికి సిద్ధమైంది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి 2,800 కోట్ల చిల్లర ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపించినటువంటి 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు పెడుతున్న మీదట దానికి అనుగుణంగానే నిధుల ప్రవాహం ఉంటుంది అని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ మేరకు తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి కేంద్రం పెద్దలందరూ వెల్లడిస్తున్నారు. మిగిలినది ప్రధానంగా చెప్పుకుంటే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యవహారము. దీంట్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, తద్వారా రాష్ట్రంలో ఒక సహృద్భావమైనటువంటి వాతావరణము, పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును కాపాడుకున్నట్లు అవుతుంది అని చెప్పి ఒక సెంటిమెంట్ డెవలప్ అయి ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఇప్పటికే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అధికారిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి RINL కు అంటే విశాఖ ఉక్కుకు CMD-గా కేటాయించారు. దాంతో పాటుగా మరోవైపు NMDCకి సంబంధించి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఉన్నటువంటి
తమ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండటానికి ఉన్నటువంటి మార్గాలేంటి, ప్రత్యామ్నాయ మార్గాలేంటి, ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నిటిపైన ఇప్పటికే ప్రధాని సహా అందరూ దృష్టి పెట్టారు. దీనిపైన సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఇతరత్ర నిపుణులు కూడా తమ తమ అభిప్రాయాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన మీదటనే కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన విధమైనటువంటి చర్యలను ముమ్మరంగా చేపడుతోంది. ప్రస్తుతం విశాఖ స్టీల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేయడానికే పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దాంతో పాటుగా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి భూములను వినియోగంలోకి ఏ విధంగా తీసుకురావచ్చు అనేటువంటి వాటి విషయంలో కూడా నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరొక ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేసి తద్వారా ఒక 1500 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి ఒక ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. వీటితో పాటు మిగిలినటువంటి ఖాళీగా ఉన్నటువంటి భూములను వినియోగించుకునేందుకు గతంలో చేసినటువంటి ప్రతిపాదనలు కాకుండా తాజాగా మరికొన్ని ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో ఆ భూములను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావడానికి అవసరమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో సంభవించేటువంటి అకాల వరదలు, వర్షాలు, ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపై కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అండగా ఉంటాము అని చెప్పి ఇప్పటికే చెప్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కేంద్ర మంత్రి వరద ప్రభావిత ప్రాంతాల్లో, ఒక రాష్ట్రంలోని ఒక వరద ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజులు పర్యటించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి అంతటిని తెలుసుకుని తద్వారా ఢిల్లీకి వచ్చిన మీదనే జాతీయ విపత్తు నిధి నుంచి వెంటనే నిధులు వాడుకోవాలి అని చెప్పి తర్వాత మిగిలినటువంటి నిధులు సమకూరుస్తామని చెప్పి సంకేతాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. దానికి అనుగుణంగానే గత వారం కేంద్ర హోంశాఖ జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రాష్ట్ర విపత్తు సహాయ నిధికి 1000 కోట్ల పైన నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక సమన్వయంతో పూర్తి స్థాయిలో వ్యవహారం నడుస్తూ ఉన్నట్లుగానే చెప్పుకోవచ్చు. రాణి, ధన్యవాదాలు అరుణ్.